రారు భయ ఎలక్షన్ కదా, మనమే పోదాం వాడికి, వాళ్ళు రాకపోయినా సరే నేను వస్తా అని చెప్తున్నా కదా. ఎవరికి వాళ్ళు రారు భయ. ఇప్పుడు వాళ్ళంతా బిజీ లేరా ఎలక్షన్ లో? मंडल के अध्यक्ष है तो तुम्हारे पॉलिटिक्स के बारे में नहीं मालूम है। अब इलेक्शन के बारे में तुम्हारा मालूम है कौन आते बोले टाइम पे वहाँ से? हाँ नायक నువ్వు ఒక మండల అధ్యక్షుడివి, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? నేను రా కిందికి రా, మేడం అంటారు కానీ నీకు ఆశ్వాసాలు ఇస్తున్నారు. మేడం పోలీసు వాళ్ళందరూ మేము కూడా ఉన్నాం, ప్రెస్ వాళ్ళు కూడా వస్తాము, దాడ పోయి కూర్చోబెట్టి మాట్లాడదాం దాండల. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పు నువ్వు? అవును సార్, అక్కడ పోయి అడుగుదామే नायक अन्ना, उधर ही जाके बात करेंगे वो लोग से। नायक शंकर नायक तो मंडल अध्यक्ष यार हो तुम, कांग्रेस पार्टी के एसटी सेल के, तुम तुम्हारी बात नहीं सुनते कोई भी। देखो पटेल, तुम उतना काम करे, तुम्हारे तांडे के हस्ते वोटा तुम्हारे गिरते, तुम अगर आए तो गिरते वोटा, तो ऊपर तो कहाँ से गिरते बोलो वोटा। ఈరోజు ఈ గ్రామ పంచాయతీ రెండో విడత సందర్భంగా ఈ నార్సింగ్ విలేజ్లో ఈ పెద్ద తాండకు సంబంధించిన నాజీ వాళ్ళ హస్బెండ్, అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ శంకర్ నాయక్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం నార్సింగ్ విలేజ్ సెల్ టవర్ ఎక్కడం జరిగింది. దాని మీద ఇక్కడికి వచ్చి అతనితో మాట్లాడి కిందికి దించే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఫైర్ సిబ్బంది ప్లస్ ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో దించుతున్నాము. దిగుతున్నాడు. ఆ దిగిన తర్వాత అతను ఎందుకోసం ఎక్కిండో ఒకసారి అడిగిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మీకు వెల్లడిస్తాం. మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఆయన ఎక్కడం కారణం మెయిన్ పెట్టేదే ఎలక్షన్ గురించి అనుకుంటున్నాము. ఇక అతని పర్సనల్ విషయాలు ఏముందో మనకు తెలియదు. ఓట్ల గురించి ఎక్కింది ఆయన. మీకు ఏమవుతాడు ఆయన నాకు మేనే మామ అవుతారు. ఏమైంది మన అప్పుల ఇట్లా ఏమి మన పర్సనల్ అనేది తెలియదు. ఓట్ల గురించి అని తెలిసింది మనం. లేదు మద్దతు ఉంది. ఇప్పుడు పోటీ అన్నప్పుడు అందరు పాల్గొనాలి కదా. వాళ్ళ సైడ్ కొన్ని వీళ్ళ సైడ్ కొన్ని అలా ఉంటుంది. శంకర్ నాయక్ ఇంతకు ముందు కూడా 1,80,00,000 పని చేసిన ఉప సర్పంచ్ ఉన్నప్పుడు, మళ్ళీ కూడా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ నిలబడ్డారు, వేస్తామని అన్నారు. అయితే మొత్తం పైసలు 4,000 5,000 ఇచ్చినాక పబ్లిక్ ఏడమరుతారు సార్, మరలేరు. అయితే అప్పుడు అట్లా అయిపోయింది. వేరేటోళ్ళు ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు సార్. నువ్వు ఏ పార్టీ నుంచి చేసినావే? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన. అయితే ఇప్పుడు ఏమైందని అంటే ఆ బ్యానర్ పేపర్ కొట్టించుకొచ్చింది సార్. డోర్కి వేసిన మొత్తం తీసుకుంటూ వచ్చారు సార్. అంతా పోరాగాలకు తొలగించారు. పోరాగాలు ఏమనంటే మేము పెద్దోళ్ళము రికార్డ్కి వస్తాము, అయితే పోరాగాలకు తొలగిస్తే పోరాగాలు తీసేసిరేమో అన్నట్టు అయిపోయింది సార్. పోరాగాలు ఎందుకు తీసేసారు అంటే పోరాగాలు తీసేసారు అని అంటారు సార్. నేను పిలిచిన మందిని ఆయన నా ముంగటికి వెళ్ళి అయితే తీసుకుపోయి గుంజుకోపోతున్నారు సార్. నాకు ప్రచారంకు కూడా తిరిగనిస్తలేదు సార్ వాళ్ళు. ఇప్పుడు ఓల్ పోటీ చేస్తారా? మీ భార్యనా నువ్వా? మా భార్య సార్. దేని గురించి ఇంతగానం మళ్ళీ నువ్వు టవర్ ఎక్కవలసి వచ్చింది? ఇది వీళ్ళే ఈ టీఆర్ఎస్ బాగా జులుంతో చేసి 4,000 ఓటు, 4,000 ఒక ఓటు, 3,000 ఒక ఓటు కొని ఒక్క ఓటు కూడా రాకుండా చేసిరు సార్ నాకు. ఇంతకు ముందు కూడా అట్నే చేస్తే నా ఓట్లు నాకే పడ్డాయి సార్. నాకు ఒక 4 ఓట్లు పడ్డాయి సార్ నాకు. ఇప్పుడు కూడా అట్నే చేస్తే ఇప్పుడు పైసలకు మరుతుంది సార్ వాళ్ళు. పైసలకు మరీ అయితే మళ్ళీ రాకుండా అవుతుంది. ఒక దగ్గర భూమి అమ్ముకున్నా, ఇది ఒక్కసారి శాసీలని నేను చెప్తే ప్రజలు వేస్తామని అన్నారు సార్ వాళ్ళు. ప్రజలు వేస్తామని అన్నారు. అప్పుడు 1,80,00,000 పని చేసిన మేడం నేను. అయితే ప్రజలు మనకు ఏం చేస్తాం మేడం? ఇక మీకు చెప్తే ఏమంటారు, వీళ్ళు వీడియో చేసిండని మళ్ళా పెద్ద కుర్చీలకు కొట్లాడుతాయి రైతులు. చెప్పాం మేము ఇక నష్టం అయితే అయిపోతుందని అనుకుని ఎక్కినా మేడం. అయితే ఇప్పుడు బ్యానర్ పేపర్ కొట్టించిన మేడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.